హాయ్, ఈరోజు మీకు స్వాగతం మై ఛానల్. మహేష్ బాబు కలేజా సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అనేది ఈరోజు తెలుసుకుందాం. కలేజా సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన కలేజా ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అనేది ఇందులో లోటుపాట్లు నిజాలు తెలుసుకుందాం. 2010 ఆ సంవత్సరం తెలుగు సినిమా ప్రేక్షకులకి అది ఒక ప్రత్యేకమైన సంవత్సరం. ఒకవైపు మాస్ సినిమాలు, ఇంకోవైపు ఫ్యామిలీ ఎంటర్టైనర్లు. మధ్యలో ఒక పేరు వినిపిస్తే చాలు హాల్లో తప్పట్లు పడే హీరో మహేష్ బాబు. ఆ టైంలో మహేష్ బాబు పేరు అంటే స్టైల్, స్మార్ట్నెస్, పవర్. మరొక వైపు డైలాగ్ దేవుళ్ళ పేరున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ ఇద్దరు కలిసి సినిమా అంటే అంచనాలు సాధారణంగా ఉండవు, ఆకాశం దాకా వెళ్తాయి. అలాంటప్పుడు వచ్చిన సినిమా పేరు కలేజా. పేరు వినగానే కొంచెం డివెన్ టచ్. పోస్టర్లు చూస్తే మాస్ ఫీల్, ట్రైలర్ చూస్తే ఫన్ ప్లస్ యాక్షన్. ప్రేక్షకుడు అనుకున్నాడు ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ మూవీ అని. కానీ థియేటర్ బయటకు వచ్చేసరికి చాలామందికి ఒకటే ప్రశ్న, ఇది సినిమేనా అనే అనుమానం. కలేజా కథ మొదలవుతుంది సాధారణంగా. ఒక టాక్సీ డ్రైవర్ రమణ తన పని తాను చేసుకుంటూ ఉండే మనిషి. హీరో అన్న ఫీలింగ్ లేకుండా నార్మల్ లైఫ్ గడిపే వ్యక్తి రమణ వెర్స్ మహేష్ బాబు. అక్కడి నుండి కథ మెల్లగా మలుపు తిరుగుతుంది. గ్రామం, రోగాలు, నమ్మకాలు, దేవుడు, బాధలు. ఇదే మొదటి సమస్య మొదలైంది. ప్రేక్షకుడు అనుకున్నాడు ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని. కానీ స్క్రీన్ మీద వస్తుంది మాత్రం ఒక ఆలోచనాత్మకమైన కథ. అసలు ఇక్కడ కలేజా తన మొదటి ఓటమే ఎదుర్కొంది. అసలు సమస్య సినిమా చెడ్డదా కాదా అనేది ఈ ఒక్క ప్రశ్న ముందు సమాధానం చెప్పాలి. కలేజా చెడ్డ సినిమా కాదా? కాదు. మరి ఎందుకు ఫ్లాప్ అయింది? ఇక్కడ అసలు కథ ఉంది. కలేజా సమస్య సినిమాలో కాదు, సమయంలో ఉంది. టైమింగ్ తప్పింది. కాలానికి ముందే వచ్చిన సినిమా ఇది. 2010లో ప్రేక్షకుడు మైండ్ సెట్ ఎలా ఉంది? స్పష్టమైన హీరో ఎలివేషన్స్, పవర్ఫుల్ డైలాగ్స్, సూటిగా చెప్పే కథ. కానీ కలేజా ఏమిచ్చింది? దేవుడి భావన, మనిషి బాధ్యత, నమ్మకం వెర్స్ భయం, అంతర్లేని సందేశం. ఇవన్నీ అప్పటి ప్రేక్షకుడికి భారంగా అనిపించాయి. ఈ సినిమా 2018 లేదా 2025లో వచ్చి ఉంటే ఓటీటీలో మాస్టర్ పీస్, అండర్ రేటెడ్ జేమ్ అనే ట్యాగులతో మిగిలేది. కానీ 2010లో ఇది మనకు ఎందుకు అనే ప్రశ్న ఎక్కువైంది. అసలు మహేష్ బాబు హీరో కాదు, మనిషిగా. ఇక్కడ ఇంకో పెద్ద కారణం ఉంది. మహేష్ బాబు అప్పటికి స్టార్ హీరో. అతని నుంచి అభిమానులు ఆశించేది పవర్, స్టైల్, డామినేషన్. కానీ కలేజాలో మహేష్ సందేహపడతాడు, బాధ్యతని తప్పించుకోవాలనుకుంటాడు. అతను దేవుడు కాదు, అతను సూపర్ హీరో కాదు, అతను ఒక సాధారణ మనిషి. ఇది కథకు బలం, కానీ స్టార్ ఇమేజ్కు షాక్. అభిమానులు అనుకున్నారు ఇది మహేష్ సినిమా కాదు, అసలు సమస్య అదే. ఇక రెండో భాగం సహన పరీక్ష. కలేజా మొదటి భాగం కామెడీ, డైలాగ్స్, బ్రహ్మానందం ట్రాక్ ప్రేక్షకుడిని కొంతవరకు నవ్విస్తుంది. కానీ రెండో భాగం నిదానం, పొడవైన సంభాషణలు, అంతర్లేని భావాలు. ఇక్కడే చాలామందికి థియేటర్ ఓట్లో తగ్గిపోయింది. కానీ కమర్షియల్ థియేటర్ ఆర్డర్ను అప్పట్లో అంగీకరించలేదు, ప్రమోషన్స్ నిజం చెప్పలేదు. కలేజా ప్రమోషన్ ఎలా జరిగిందంటే మాస్ పాటలు, స్టైలిష్ మహేష్, ఫన్ ట్రైలర్. ప్రేక్షకుడు ఏమనుకున్నాడు? ఇది ఫుల్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అనుకున్నాడు. కానీ సినిమా చూశాక ఇది వేరే సినిమా అని అర్థమైంది. ఇదే అసలు మోసాలాగే అనిపించింది. సినిమా మోసం చేయలేదు, ప్రమోషన్ మోసం చేసింది. త్రివిక్రమ్ ఆలోచన ప్రేక్షకుడికి ముందుగానే తెలిసింది. త్రివిక్రమ్ రాసిన కథ ఉపదేశం కాదు, ప్రవచనం కాదు, ఆలోచన. మనిషి బాధ్యత దేవుడిపై నెట్టేయడం ఎంత తప్పో అది చూపించాలనుకున్నాడు. కానీ ఆ ఆలోచన ప్రేక్షకుడి కన్నా కొంచెం ముందుకు వెళ్ళింది. ఇది దర్శకుడు తప్పు కాదు, ఇది కాలానికి ముందుగా నడిచిన కథ. కాలం మారింది, కలేజా మారింది. ఇప్పుడు కలేజా డైలాగ్స్ ప్రజల జీవితంలో అర్థమవుతుంది. అప్పట్లో నమ్మలేని మాటలు ఇప్పుడు నిజాలుగా అనిపిస్తున్నాయి. కలేజా ఫ్లాప్ అయింది. కథ చెడ్డది కాబట్టి కాదు, నటన బాగోలేదు కాబట్టి కాదు, డైరెక్షన్ ఫెయిల్ కాబట్టి కాదు. 3 కారణాలు ఉన్నాయి. ప్రేక్షకుడి అంచనాలు, టైమింగ్ తప్పడం, ప్రమోషన్ తప్పు. ఇవి కలిసి ఒక మంచి సినిమాను థియేటర్లో ఓడించాయి. కొన్ని సినిమాలు విడుదలయ్యే రోజున గెలవవు, కానీ కాలంతో కలిసి ప్రేక్షకుడిని గెలిపిస్తాయి. కలేజా అలాంటి సినిమా. మీ అభిప్రాయం ఏంటి? మీరు అప్పట్లో చూసిన నచ్చలేదా, లేదా తర్వాత చూసి మాస్టర్ పీస్ అనిపించిందా? కామెంట్లో చెప్పండి. ఇలాంటి తెలుగు సినిమా నిజాలు కావాలంటే తెలుగు సినిమాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.